దేశంలో ప్రజలు పరిశ్రమలు మనుగడ సాగించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. సీనియర్ నాయకులు అంగ అప్పలరాజు గాజువాక నక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్న, రైల్వే జోన్ సాధించాలన్న, విశాఖ స్టీల్ ను ప్రభుత్వంలో కొనసాగించాలన్న కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. పిసిసి అధికార ప్రతినిధి వెస్ట్ కాంగ్రెస్ సమన్వయకర్త అంగ బానోజీ నరసింహవర్మ బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ తన అన్నదమ్ములకే అన్ని రంగాలను అప్పగించి దేశాన్ని సర్వనాశనం చేస్తుందని ఆరోపణ చేశారు. ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్న పరిశ్రమలు ప్రైవేట్ కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్క అధికారులకు గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక్క విషయాన్ని ముందుగా మీకు తెలియజేస్తాను. స్వాతంత్రం రాకముందు మనం ఎంతటి పెద్దటి సంగ్రామం చేశామో ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వ్యాపారం కోసం వచ్చి మొత్తం భారతదేశాన్ని దోచేసుకొని దేశంలో ఉండే సంపదను విదేశాలకి దోచుకుపోయిన తర్వాత స్వాతంత్రం 200 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకి ఇచ్చింది చెత్త కుప్పలతో స్వాతంత్రం ఇచ్చాడు. అటువంటి స్వాతంత్రాన్ని కాంగ్రెస్ పరిపాలనలో 56 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మాత్రమే ఇవాళ గ్రౌండ్ మీద కనబడుతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ కనబడి సర్జికల్ స్ట్రైక్స్, చైనా బూచి, పాకిస్తాన్ యుద్ధం ఈ చూపిస్తున్నాడు తప్పితే ఒక్క ఐఐటి కానీ, ఒక ఇంజనీరింగ్ కానీ, ఒక విద్యా సంస్థలు కానీ, ఒక ప్రాజెక్టులు కానీ ఎటువంటి అభివృద్ధి లేకుండా ఓన్లీ కార్పొరేట్ సంస్థలకే దోచిపెట్టే కార్యక్రమం కనబడుతుంది. మళ్ళీ కానీ మోడీ గెలిస్తే రేపు ఖచ్చితంగా మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిపోతుంది. ఆదాని, అంబానీ కాకుండా మరో 10-12 కార్పొరేట్ సంస్థలు వాళ్ళతోనే కాకుండా వాళ్ళ అన్నదమ్ముడు, ఈ మోడీ గారి అన్నదమ్ములు ఓ 13-14 మంది ఉన్నారు. వాళ్ళు ఇవాళ భారతదేశంలో హైయర్ అథారిటీస్ పొజిషన్లో ఉండాలి. ఒకసారి ఈ విషయాన్ని ఎవరో ఇంతవరకు ఏ నాయకులు కూడా తేటతలం చేయట్లేదు. వాళ్ళ అన్నదమ్ముల తాలూకు వేల లక్షల తాలూకు షేర్స్ అన్ని కంపెనీల్లో ఉన్నాయి. రేపు మళ్ళీ మోడీ గాని వస్తే రేపు మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోకపోతే మరొక భయంకరమైన సంగ్రామం చేయవలసి ఉంటుందని తెలియజేస్తూ ఇవాళ అధికార ప్రతినిధిగా స్వీకరించిన నా కుమారుడైనటువంటి అంగ బానోజీ నరసింహవర్మ ఆయన తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందు నడిపించుకెళ్తాడని తెలియజేస్తాను. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు అంగా భానోజీ నరసింహవర్మ. నేను గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో కానీ వివిధ రాష్ట్రాల్లో అన్నిటికీ ఇన్ఛార్జ్గా చేసి తర్వాత యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడి స్టార్టింగ్ 2009 నుంచి కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీతోనే రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలోనే మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. నిన్న అంటే ముందు శైలజానాథ్ గారి నాయకత్వంలోనే మనకి అధికార ప్రతినిధిగా వేయడం జరిగింది. తదుపరి భారత్ జోడో యాత్ర కానీ ఇవి కార్యక్రమాల్లో ఉంటూ మేము ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఇప్పటి వరకు అంత ఉత్సాహంగా మనకి క్యాడర్ కూడా పనిచేస్తున్న పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు షర్మిలా గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అదే రకంగా ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ క్యాడర్ అందరూ నిర్వీర్యంగా ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జత చేసుకొని మేమంతా కలిసికట్టుగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మేము ముందుకు తీసుకెళ్లాలన్న దానికోసం ఇవాళ కార్యక్రమం ముందుగా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో ఆల్రెడీ మనం 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. టీడీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో ద్రోహం చేసింది, ఇలా చేసింది, అలా చేసింది అని అంటున్నారు తప్ప వాళ్ళందరూ ఆమోదంతోనే కాంగ్రెస్ పార్టీ లాస్ట్లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ అందరూ చేసిన పని పోగా లాస్ట్గా ఏదో దీనికి అంతా కాంగ్రెసే బాధ్యత వహించాలన్నట్టు కాంగ్రెస్ని ఇప్పటికీ 10 సంవత్సరాలు జనాలందరూ అంటే చేయాల్సిన
దూరం పెట్టి ఉంచారు ఇన్నాళ్ళు. బట్ రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్ప మన రాష్ట్రానికి ఏ రకమైన మంచి జరగదు. ఎందుకు అనంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న మాటకి ఫస్ట్ సంతకంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే పెడతానని చెప్పారు. దానికోసమే మేము ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ వస్తే దాంతోపాటు ఆటోమేటిక్గా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, అన్ని వృత్తుల వాళ్ళకి అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఉన్న ఏ ప్రాజెక్టులు మనకి కంప్లీట్ అవ్వాలన్నా పోలవరం ప్రాజెక్ట్ కానీ, అదే రకంగా ఇప్పుడు విశాఖపట్నంకు సంబంధించి అయితే విశాఖ ఉక్కుని కాపాడడం కోసం రానున్న రోజుల్లో వచ్చే నెల రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. ఇండియా కూటమిలో భాగంగా మొత్తం అందరినీ నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం పెట్టే ఇది ఉంది. ప్రస్తుతానికి ఆయన ఏంటంటే భారత్ జోడో న్యాయ యాత్ర అని 2వ విడతగా మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేస్తున్నారు. సో దానిలో భాగంగా మధ్యలో ఈ నెక్స్ట్ మంత్ అంటే ఎలక్షన్ కోడ్ కన్నా ముందే అది ప్లాన్ చేద్దామని ఆలోచన ఉంది, కానీ మరి డేట్స్ ఇంకా ఫైనల్ అవ్వలేదు.